శివుడికి నంది ఎలా వాహనం అయిందో తెలుసా? శీలాదుడు అనే మునికి పిల్లలు లేనందువల్ల ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ మహాశివుడికి. దానితో శివుడు ప్రసన్నమై నీకు కొద్ది రోజుల్లో ఒక బాలుడు దొరుకుతాడని చెప్తాడు. చెప్పినట్టుగానే శీలాదుడికి పొలం దున్నుతుండగా ఒకరోజు ఒక పిల్లవాడు దొరుకుతాడు. ఆ పిల్లవాడిని చాలా శ్రద్ధగా పెంచుకుంటాడు. పెంచుకోవడమే కాక తనకి నంది అని పేరు పెడతాడు. ఒకరోజు శీలాదుడు ఆశ్రమానికి వరుణాయతుల దేవతలు వస్తారు. వాళ్ళు నందిని చూస్తారు. ఈ పిల్లవాడికి దీర్ఘాయుష్య లేదని చెప్పి త్వరలో చనిపోతాడని చెప్పగా శీలాదుడు బాధపడుతూ ఉంటాడు. నంది శివుడికి ఆయుష్ కోసం తపస్సు చేస్తాడు. దానితో శివుడు నందికి ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడగగా నంది శివుని చూసిన పరవశంతో దీర్ఘాయుష్కి బదులుగా నేను ఎప్పటికీ మీతోనే ఉండేలా చేయండి ప్రభు అంటాడు. శివుడు దానికి సరే అని నా వాహనమైన ఎద్దుప్పుడు నాతో లేదు, నువ్వు నా వాహనంగా ఉంటావా? అలా అయితే నా గణాలకి నువ్వు అధిపతిగా కూడా ఉండొచ్చు అని చెప్తాడు. దానికి నంది ఎంతో సంతోషంగా సరే అంటాడు. దాంతో శివుడు నందిని ఒక ఎద్దు రూపంలో మార్చి కైలాసానికి తీసుకెళ్తాడు. హర హర మహాదేవ శంభో శంకర.